భీష్మ ఏకాదశి శుభ సందర్భమున లింకంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి కదిరి లక్ష్మీ నరసింహస్వామికి పాదయాత్ర సుమారు 150 భక్తులచే గోవిందనామస్మరణతో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చేరుకుంటున్న కదిరి లక్ష్మీ నరసింహస్వామి భక్తులు లింకంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి వరకు దాదాపు 150 మంది పైన భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. వీరికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు నరసింహస్వామి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నమో లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములు గోవింద గోవింద. వైకుంఠధామ పాదపద్మములు గోవింద గోవింద. ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినాన లింకంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి కదిరి లక్ష్మీ నరసింహస్వామికి పాదయాత్ర. ఇలాంటి పర్వదినమును పాదయాత్ర పోతున్నారు వీళ్ళే భక్తాదులు. ఇలాంటి భక్తాదులకు లక్ష్మీ నరసింహస్వామి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భాగ్యాన్ని ప్రసాదించిందిగా కోరుకుంటున్నాం. నమో లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములు గోవింద. వైకుంఠవాస పాదపద్మములు గోవింద. లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మములు గోవింద. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు భీష్మ ఏకాదశి. ఈ శుభ సందర్భంగా మనకు పాదయాత్ర చేసే భాగ్యం కలిగింది. తర్వాత ఇది 4వ పాదయాత్ర. ప్రతి పాదయాత్రకు మనలో వైవిధ్యం కనబడుతుంది, అట్లే భక్తి భావన బాగా కనబడుతుంది. కాబట్టి అన్ని పాదయాత్రలతో పాటు మన పాదయాత్రలో కూడా భక్తి తర్వాత ఈ సేవాభావము ప్రతి ఒక్కరికి రావాలని ఈ లక్ష్మీ నరసింహస్వామి పాదయాత్ర చేయడం కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించి బాబు ఈ పాదయాత్ర ఆ భగవంతుని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకి పేపర్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు మన పాదయాత్ర గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ మన కదిరికి ఈ విధంగా పాదయాత్ర రావడం ఎవరు చూసలేదు. అది మనకు భగవంతుడు ఇచ్చిండే ఒక వరం అనుకోవాలి, ఒక కానుక మనకి. నిజంగా ఎవరు కదిరికి పాదయాత్ర ఎవరు వస్తూ ఉండలేదు. మొదట మనమే వచ్చినాం. ఆ భాగ్యం మనమే కలిగింది. మనమే కలిగింది. ఎవరు పాదయాత్ర వస్తారు పెద్దమంటారు మన ముందుకే కనపడ. నేనైతే హృదయపూర్వకంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నా పాట మీరంతా నచ్చిందని నాకు కూడా ఎంతో ఆనందం అనమాట. భగవంతుడు ఎంతమంది నడిపించినారని భగవంతుడు సంతోషం. మనం ఏది పని చేస్తా మన సంతోషం కాదు, భగవంతుని సంతోషం కోసం పనిచేయాలి. భగవంతుడు మీకంతా పెంచుకొచ్చినాడని నాకు సంతోషం అయితే లేదు, కానీ ఖచ్చితంగా మా నాయన ఆ నరసింహస్వామి ఖచ్చితంగా సంతోషపడింటాం. ఎందుకంటే మనం దర్శనం చేసుకునేటప్పుడు గోవింద నామాలు చెప్పుకుంటూ అందరూ మన పక్కన చూస్తున్నారు. వీళ్ళకి భక్తులు ఇంత ఆనందంగా వీళ్ళు భగవన్నారాయణ అందరూ మన పక్కన చూస్తున్నారు. కాబట్టి మా నాయన సంతోషించుతారు. పాదయాత్ర 2023లో ప్రారంభమైంది. అది అంచెలంచెలుగా ప్రతి సంవత్సరము సంఖ్యతో పాటు భక్తి కూడా పెరిగి అభివృద్ధి అవుతుంది. మేము నిజంగా ఈరోజు మాకు ఇక్కడికి వచ్చినటువంటి హెచ్ఎంఆర్ ఛానల్
వారు ఇక్కడికి వచ్చినారు. అదేమో దీనిగా వాళ్ళ ఛానల్ కూడా 2023లోనే ప్రారంభమైంది. వాళ్ళ ఛానల్ కూడా మా కదిరి పాదయాత్ర బృందం మాదిరిగానే అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల అభిమానాన్ని పొంది మరింత ప్రశంసలను అందుకోవాలని వారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ. కృష్ణ. మాది సత్యసాయి జిల్లా హిందూపురం తాలూకా లింకంపల్లి 20వ వార్డులో చెందిన వాళ్ళం. 22వ వార్డు. మనకు ఈ హిందూపురం అనేది పాదయాత్రకు పుట్టినిల్లున్నట్ల. సుమారు ప్రతి సంవత్సరము ఒక 5,000 మంది పాదయాత్ర చేస్తున్నారు తిరుమలకు. అదే భాగంలో మేము కూడా తిరుమల పాదయాత్ర చేసేవాళ్ళము. మనం తిరుపతికే వెళ్తున్నాము. మన దగ్గరలో ఉండేటువంటి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రము మీ కాద్రి లక్ష్మీనరసింహస్వామికి ఎంతోమందికి ఆయన ఇలువేల్పు అన్నమాట. కాబట్టి అటువంటి నరసింహస్వామి కూడా మనం పాదయాత్ర చేస్తే చాలా బాగుంటుందనే భగవంతుని సంకల్పం మాకు కలిగింది. కాబట్టి ఆ సంకల్పంతో మేము 2023లో మొదటిసారిగా పాదయాత్ర చేసినాము. 2023లో కేవలం 18 మందితో పాదయాత్ర చేస్తాం. ఆ తర్వాత ఆ సంఖ్య రెండోసారికి 96కి పెరిగింది. మళ్ళీ 140కి పెరిగింది. ఈరోజు 149 మందికి ఈరోజు మనం పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర వల్ల నిజంగా ఈ పాదయాత్రలో ముఖ్యంగా మహిళలు చాలా ఎక్కువగా పాల్గొంటున్నారు. మా హిందూపురం ప్రాంతంలో చాలా మందికి ఈ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఇలువేల్పు అన్నమాట. కాబట్టి ఈ పాదయాత్ర సంవత్సర అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. మొదట 3 సంవత్సరాలు ఫ్రీగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించినాం. ఈ సంవత్సరం మాత్రమే వారి యొక్క సహకారంతో వారు కూడా కొంచెము కాంట్రిబ్యూషన్ వేసి అందరూ కలిసి ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈసారి మనమంతా కలిసి కదిరి పాదయాత్ర అనే ఒక టీషర్ట్ను కూడా ఈసారి ధరించి చాలా క్రమశిక్షణగా వస్తున్నాం. మొదటి రోజు రాత్రి మల్లాపల్లిలో నైట్ హాల్ట్ చేస్తున్నాం. ఆ రోజు మేము నరసింహస్వామికి అభిషేకాలు తర్వాత భజనలు అక్కడ చేస్తున్నాం. రెండో రాత్రి హరహర టెంపుల్ మహమ్మదాబాద్ క్రాస్కి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి అక్కడ రుద్రాభిషేకము భజనలు కార్యక్రమాలు చేసినాం. ఈరోజు 3వ రోజు ఇక్కడే నైట్ హాల్ట్ ఉండి కొన్ని భజనలు కార్యక్రమాలు తర్వాత కొంతమంది అతిథుల్ని గురువుల్ని ఇక్కడ పిలిపించి ఒక ప్రవచనాలు ఇచ్చించి ఈ కార్యక్రమాన్ని మేము 3 రోజులుగా ముగిస్తూ ఉన్నాము. నిజంగా చాలామంది భక్తులు ఈ 3 రోజులు ట్రైనింగ్ పీరియడ్గా భావిస్తున్నారు. వాళ్ళు ఈ 3 రోజులు అంత బిరిన్ అయిపోయింది. ఆ 3 రోజులు చాలా బాగున్నాయి. హాయిగా భగవన్ నామాన్ని స్మరించుకుంటూ చాలా చక్కగా మాకు ఈ 3 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో గడిచిందని ఆనందపడుతున్నాడు. భగవంతుడు ఈ కార్యక్రమాన్ని నడిపే శక్తి మాకందరికీ కల్పించినాడు. కాబట్టి వారందరి తరపున మా కదిరి పాదయాత్ర బృందం తరపున ఆ భగవంతునికి హృదయపూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ మాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం. హరే కృష్ణ. చైతన్యంలో బాగా కష్టపడినందుకు ప్రభు అనుగ్రహంతో భక్తులందరినీ తోడు చేసి నరసింహస్వామి పాదయాత్రకు తీసుకొచ్చినందుకు ఇక్కడ కదిరి నరసింహస్వామి అనుగ్రహంతో సార్ మన శ్రీనివాసులు సార్ కూడా అందరు భక్తులను ఆనందంగా సేవ చేస్తున్నారు. ఆయన కూడా చల్లగా ఉండాలి. నరసింహస్వామి కృప ఇలా ఎప్పుడూ ప్రతి ఒక్క డివోటీస్ను ప్రతి భక్తులను కూడా ఆనందంగా చూడాలని కోరుకుంటున్నాను సార్.